ప్రియులరా, అందరూ బాగున్నారా? ప్రభు పేరిట మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానించుకునే అంశము మార్తా మరియా. వీరిద్దరిలో ఎవరు కరెక్ట్? యేసు ప్రభుకి వీరిద్దరిలో ఎవరంటే ఇష్టం? ఈ అంశమును మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 41, 42 వచనములు. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైనటువంటి పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఇచ్చినటువంటి ధ్యానాంశమును బట్టి మరి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. ప్రియులరా, పరిశుద్ధుడా నమ్మదైన వాడ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. గడిచిన కాలం అంతయు కాచి కాపాడి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. చేసినటువంటి మేలులకు వందనాలు ప్రభువా, చేయబోతున్నటువంటి కార్యములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నాయన ఈ రాత్రికాల సమయంలో నాయన ఇదిగోనైనా పరిశుద్ధ గ్రంథం నుంచి మార్తా మరియా అనేటువంటి అంశమును మేము ధ్యానించుచుండగా ప్రభువా, మాట్లాడను నేను కాదు కానీ నన్ను మరుగుపరిచి మీ ఆత్మతో నన్ను నింపి అయా మాకు కావలసిన ఆత్మీయాహారమును మాకు అనుగ్రహించి మేము ఏదైతే నాయన వాక్యానుసారముగా జీవించాలని మీరు ఆశిస్తున్నారో ఆ వాక్యానుసారముగా జీవించుటకు సహాయమును అనుగ్రహించుమని, సమస్తము మీ చిత్తానుసారం జరిగించుమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆపాదించుకొనొచ్చు యేసుక్రీస్తు పుణ్యనామమును బట్టి ఈ ప్రార్థన మనవులని అడిగి వేడుకొని సాగిలపడి గోచాడి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, మార్తా మరియా, పరిశుద్ధ గ్రంథంలో మార్తా మరియల గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. వీరిద్దరి కథ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కన్ఫ్యూజన్ అని ఎందుకు అన్నాను అంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటనలో వీరిలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తేల్చి చెప్పటం, తీర్పు తీర్చటం చాలా కష్టమైన పని. ఎందుకంటే వీరిద్దరిలో మనల్ని మనం చూసుకోవచ్చు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరిలోనైనా మనల్ని మనం చూసుకోవచ్చు. మన ప్రయారిటీస్లో, దైవిక జీవితంలో లేదా విశ్వాస పరీక్షలో ఎప్పుడైనా ఎక్కడైనా మనల్ని మనం మార్తా మరియల్లో చూసుకోవచ్చు. మనం మార్తలాగా విందులకు, అతిథులకు మర్యాద చేయటానికి విందులకు ప్రయారిటీ ఇస్తున్నామా, లేదంటే మరియలాగా దేవుని సమక్షంలో గడపటానికి ప్రయారిటీ ఇస్తున్నామా? ఇది ఎవరికి వారు పరిశీలించుకోవాల్సినటువంటి అంశం. ఇక విషయానికి వస్తే, మార్తా మరియా ఇద్దరు అక్క చెల్లెళ్ళు. మార్తా మరియా ఇద్దరు అక్క చెల్లెళ్ళు చనిపోయి 4 రోజుల తర్వాత యేసు ప్రభు ద్వారా లేపబడినటువంటి లాజరు వీరి సహోదరుడు. వీరి ముగ్గురు కూడా యెరూషలేములోని బేతనీయ అనే ప్రాంతాల్లో నివసించేవారు. వీరు ముగ్గురు కూడా యేసు ప్రభుకి ఎంతో ప్రియమైన శిష్యులు, ఎంతో ప్రియమైన స్నేహితులు. ఒకరోజు యేసు ప్రభు ఆయన శిష్యులు మార్తా మరియల ఇంటికి వచ్చిన సందర్భంలో మన కథ ప్రారంభమవుతుంది. యేసు ప్రభు వచ్చి రాగానే ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన చెప్పే బోధ వింటుంది మరియా. మార్తా రాక వచ్చిన తన తండ్రికి ఏమేమి వంటలు చేయాలో, ఏమి ఆతిథ్యం చేయాలో అని నానా హైరాణ పడిపోతూ పనంతా తానొక్కతే చేసుకుంటూ ఉంటుంది.
పైగా మరియా సమయానికి వంట అవుతుందో లేదో అని ఏమాత్రము కూడా ఆలోచన లేకుండా యేసు ప్రభు పాదాల చెంత కూర్చొని ఉండటం చూసి కొత్త ఫ్రస్ట్రేషన్కి గురవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా యేసు ప్రభు మీద చూపిస్తూ, ప్రభువా, ఇంత పని నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను, మరి ఏమో నీ పాదాల చెంత కూర్చొని ఉంది, నీవైనా చెప్పవచ్చు కదా, నీకు చింత లేదా, నీవైనా మరియతో చెప్పవచ్చు కదా నాకు సహాయం చేయమని అంటుంది. అప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి విలువైన మాటలు మనం మరొక్కసారి ధ్యానించుకుందాం ప్రియులరా. లూకా సువార్త 10వ అధ్యాయము 41, 42 వచనాలు. ప్రియులరా, దానికన్నా పైన కూడా ఒకసారి చూద్దాం. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. చూసారా ప్రియులరా, ఇది ఆ రోజు మార్తా మరియల ఇంట్లో జరిగిన సంఘటన. మార్తా తన ఇంటికి వచ్చిన అతిథులకు ఎలాంటి మర్యాద చేయాలో అని తహతహలాడుతూ ఉంటుంది. మరియేమో రాక వచ్చినటువంటి తన తండ్రి దగ్గర వీలైనంత ఎక్కువ సమయం గడిపి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలి అని ఆరాటపడుతూ ఉంటుంది. వీరిద్దరిలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని యేసు ప్రభు చెప్పిన సమాధానంలోనే ఉంది. యేసు ప్రభు చెప్పకనే చెప్పారు, మార్తా, మార్తా, నీవు తొందరపడుచున్నావు, మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుంది అని. మరి ఆ దేవాది దేవుని తీర్పుకి మనమందరము కూడా శిరస్సు వంచి అంగీకరించవలసిందే. మరి మార్త సంగతి ఏమిటి? ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బైబిల్ పండితులు మార్తను అపోస్తులుడైనటువంటి బండలాంటి పేతురుతోనూ, మరియను ప్రియ శిష్యుడైనటువంటి యేసు ప్రభుకి ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారితోనూ పోల్చారు. వీరిద్దరూ కూడా అసామాన్యులే, యేసు ప్రభుకి ఇష్టమైన ప్రియమైనటువంటి శిష్యులే. పేతురు గారు కపటం లేనివాడు, దుడుకు స్వభావి, అంతేకాకుండా ప్రాక్టికల్గా ఆలోచించి ఆచరించేవాడు. ఇక యోహాన్ గారి విషయానికి వస్తే ప్రేమ, ఆప్యాయత, ప్రశాంతతను ప్రదర్శించే మృదు స్వభావి. ఈ పోలికలను బట్టి మనం మరింతగా అర్థం చేసుకోవచ్చు. మార్తా మరియలు తన తండ్రి ఎడల భయభక్తులు, మార్తా మరియలు తన తండ్రి ఎడల భక్తి విశ్వాసాలలో ఒకరికి ఒకరు ఏ మాత్రం తీసిపోరని. ఇక మార్త విషయానికి వస్తే ఇంటికి పెద్దగా, యజమానురాలిగా తనకుండే బాధ్యతలు తనకుంటాయి. పైగా రాక వచ్చినటువంటి తండ్రికి, ఆయన శిష్యులకి గొప్ప విందు చేసి, భయభక్తులు కలిగి గొప్ప విందు చేసి
తామెప్పటికీ కూడా మీకు విధేయులమే అని చెప్పటానికి అదే మంచి సమయమని భావించి ఉండవచ్చు. అందుకే అంతగా తహతహలాడి ఉండవచ్చు. ఇంకా చెప్పాలి అంటే మార్త లాజరు చనిపోయినప్పుడు మరియతో పాటు సమానంగా మార్త కూడా యేసు ప్రభు ఇక్కడ ఉంటే మా ఇంట్లో మేలు జరుగుతుంది అని ఇద్దరూ కూడా ఒకేలాంటి విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. 4 రోజుల తర్వాత బేతనీయాకి యేసు ప్రభు వస్తున్నాడన్న సంగతి తెలిసి మార్త పరుగున వెళ్ళి ఆయనను ఎదుర్కొని, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనెను. అంతే స్థిర చిత్తంతో ప్రియులరా, అంతే స్థిర చిత్తంతో తండ్రిని ఇప్పుడైనను తండ్రిని ఏమడిగినను ఆయన అనుగ్రహించునని ఎరుగుదునెను. చూద్దామండి ఒకసారి ఆ మాట. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 21, 22 వచనములు. యోహాను సువార్త 11వ అధ్యాయము 21, 22 వచనములు. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను. చూడండి, ఈ మాటలు పలికి యేసయ్య ఎడల తన యొక్క భక్తి విశ్వాసాలను ఎంతో దృఢంగా కనబరిచింది. అంతే పరుగున వెళ్ళి మరియతో యేసు ప్రభు వస్తున్నాడన్న సంగతి తెలియపరిచింది. మరియ కూడా అంతే ఆసక్తితో యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వస్తూ తను కూడా మార్త ఏదైతే పలికిందో మరియ కూడా అదే మాట పలుకుతుంది. చూద్దామండి. అదే అధ్యాయంలో 32వ వచనం చూసినట్లయితే, అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునెను. చూసారా ప్రియులరా, ఇద్దరిలోనూ ఒకే నమ్మిక, ఒకే విశ్వాసం, ఒకే ఆరాధన. దానిని వ్యక్తపరిచే విధానాలే వేరు. వాటిని వ్యక్తపరిచే విధానాలు మాత్రమే వేరు అని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులరా, మన జీవితంలో కొందరు మార్తలాగా, కొందరు మరియలాగా కనపడుతూ ఉండవచ్చు. లేదా మనలోనే మార్త మరియల్లాంటి స్వభావాలు కనపడుతూ ఉండవచ్చు. అయితే యేసు ప్రభు ఈ ఇద్దరిలోనూ ఎవ్వరినీ వేరుగా చూడలేదు. ఇంకా పైగా మార్తతో విచారింపవద్దని చెప్పాడు. చూడండి ప్రియులారా, దేవునికి సేవ చేయటం ఓ అవసరమే, కానీ అంతకంటే కూడా ఆయన పాదాల చెంత కూర్చొని వాక్యాన్ని ధ్యానిస్తూ మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మన దుఃఖాన్ని, విచారాన్ని పోగొట్టుకొని మరి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకటం అనేది మరింత ప్రాముఖ్యమైనదని మనం గ్రహించాలి. మనం దేవుని యందు శ్రద్ధ వహించి ఆయన సన్నిధిలో జీవించగలిగితే
10 మందికి సహాయపడే ఆ శక్తిని, సమృద్ధిని ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ మార్తా మరియల్లో ఒకరిది ఈ లోక సంబంధమైన ఆహారం, మరొకరిది పరలోక సంబంధమైన ఆహారం. కానీ దేవాది దేవుడు చెప్పుచున్న ఒక్క మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. రేపటిని గూర్చి చింతించకుడి అన్న దేవాది దేవుడే తన రాజ్యమును, తన నీతిని వెతికిన ఎడల మీకు సమస్తము లభించును అని చెప్తున్నారు. కనుక మార్త వలె విస్తారమైన పనులు పెట్టుకోకుండా మరియ వలె దేవుని రాజ్యాన్ని, ఆయన పాదాల చెంత కూర్చొని దేవుని రాజ్యాన్ని వెతుకుదాం. అక్షయమైన ఆయన రాజ్యానికి వారసులమవుదాం. ఆయనతో సహవాసం చేద్దాం. ప్రియులారా, తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. పరిశుద్ధ నమ్మదగిన వాడ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో నాయన పరిశుద్ధ గ్రంథం నుంచి మార్తా మరియల గురించి మేము నేర్చుకుని ఉన్నాం. ప్రభువా, వారిద్దరి ద్వారా నాయన ఎంతో భయభక్తులు కలిగి, ప్రభువా మార్త వలె విస్తారమైన పనులు పెట్టుకొనక మరియ వలె ఎల్లప్పుడూ మీ సన్నిధిని వెతికే వారంగా ఉంటకు సహాయం అనుగ్రహించండి. ప్రభు నాయన, నా తండ్రి, మీ రాజ్యమును, మీ నీతిని మేము బ్రతికినట్లయితే మాకు సమస్తము లభిస్తాయని మీరు సెలవిస్తున్నారు. ప్రభా, ఈ వాక్యమును మేము దృష్టిలో పెట్టుకుని హృదయస్థము చేసుకొని ఆ వాక్యానుసారమైన జీవితమును జీవించగలిగినట్లు సహాయమును అనుగ్రహించుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. వందనాలు ప్రియులారా. ప్రభు చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం.